హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో జనవరి సెషన్ అయితే అయిపోయింది. మరి జోసా కౌన్సిలింగ్లోకి వచ్చేస్తాం మనం కొన్ని రోజుల్లో. ప్రతి ఒక్క పేరెంట్స్ స్టూడెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే జోసా కౌన్సిలింగ్ అంటే ఐఐటీల్లో కానీ ఎన్ఐటీల్లో కానీ IIITలు గవర్నమెంట్ వల్ల అడ్మిషన్ పొందాలంటే ఇది ఒక సిస్టమ్ లాంటిది. ఇది ఒక మనకు సపోజ్ ఎంసెట్కి మరి తెలంగాణ ఎంసెట్కి ఏ విధంగా అయితే అడ్మిషన్స్ తీసుకుంటామో ఆంధ్రప్రదేశ్ ఎంసెట్కి ఎంసెట్ రాసిన తర్వాత మనం అడ్మిషన్స్ తీసుకుంటాం కదా. ఆ అడ్మిషన్స్ తీసుకోవాలంటే మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునే సిస్టమ్ అనమాట, జాయింట్ అలొకేషన్ బోర్డు. ఈ బోర్డుని ఎన్టీఏ వాళ్ళకైతే సంబంధం లేదు. ఈ డేటాని సపోజ్ మీరు జేఈ మెయిన్ రాశారనుకోండి, వీళ్ళు ఈ డేటాని జోసాకి ఇస్తారు. అదేవిధంగా జేఈ అడ్వాన్స్ రాసిన ఈ డేటాని మరి జోసాకి ఇవ్వటం అయితే జరుగుతుంది. దీనికి కంప్లీట్ ఫాము జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ అంటారు. దీన్ని జోసా సింపుల్గా జేఓ అంటే జో, ఎస్ అంటే సీటు, ఏ అంటే అలొకేషను, మరి ఏ అంటే అథారిటీ. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే కొంతమంది రూరల్ ఏరియాస్లో ఎవరైతే విలేజ్లో ఉంటారో వాళ్ళకి ఇది అర్థం కాదు కాబట్టి నేను తెలుగులో చెప్పడం జరుగుతుంది. మీకు ర్యాంక్ వచ్చిన తర్వాత మీరు అడ్మిట్ కావాలంటే మీరు అడ్మిషన్ ఐఐటీలో అడ్మిషన్ పొందాలన్నా, IIITలో పొందాలన్నా, గవర్నమెంట్ ఎన్ఐటీలో అడ్మిషన్ పొందాలన్నా ఈ సిస్టము మే 25 నుంచి వీళ్ళు ఇవ్వటం జరుగుతుంది. మే 25 నుంచి ఇస్తారు. కంప్లీట్గా మే 25 నుంచి నోటిఫికేషన్ ఇస్తారు, మీకు లింక్ ఇస్తారు. మీ మొబైల్ నెంబర్తో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మరి అదేవిధంగా జోసా అంటే కంప్లీట్గా జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ సెటప్ బై ద మైనారిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్ టు మేనేజ్ రెగ్యులేట్ జాయింట్ సీట్ అలొకేషన్ 121 ఇన్స్టిట్యూట్స్ అకాడమిక్. మొత్తము 121 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి. దిస్ ఇన్క్లూడ్ 23 ఐఐటీలు, 31 ఎన్ఐటీస్, ఐఐటి, ఐఈఈఎస్టి, సింబిపూర్, 26 IIIT, 26 IIITs ఉండి 40 అదర్ గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్స్ అండ్ జిఎఫ్టీస్ ఉండటం జరిగింది. ఇది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, ఇది లాస్ట్ ఇయర్ అనమాట. మనకి లాస్ట్ ఇయర్ మనము ఈ జోసా ద్వారా మనం ఐఐటీలో చేరొచ్చు, ఎన్ఐటీలో చేరొచ్చు, ఐఐఈఎస్టీలో చేరొచ్చు, IIITలో చేరొచ్చు అండ్ గవర్నమెంట్ ఫండెడ్లు. మరి ముఖ్యంగా ఏంటంటే కొంతమందికి డౌట్ రావచ్చు, ఐఐఎస్సిలో కూడా మరి దీని ద్వారా జోసా కౌన్సిలింగ్ ద్వారా జారలేము మనం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనేది ఫాదర్ ఆఫ్ ఐఐటీస్ అనమాట. ఇది బెంగళూరులో ఉంటుంది. దీనికి సపరేట్ లింక్ ఇస్తారన్నమాట. సపరేట్గా మనం అప్లై చేసుకోవాలి. ఐఐఎస్సి సైట్లోకి వెళ్ళి ఎవరైతే జేఈ అడ్వాన్స్డ్ రాస్తారో వాళ్ళు సపరేట్ ఈ సైట్కి వెళ్ళి మరి అప్లై చేసుకోవాలి. ఐఏఎస్టీ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ. దీనికి కూడా మనం సపరేట్గా మరి చూడాలి. మరి ఏ ఇన్స్టిట్యూట్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, అసలు ఈ జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి ఇన్స్టిట్యూట్స్ ఏంది, పార్టిసిపేట్ టు సీట్ మ్యాట్రిక్ మరి ఈ విధంగా ఉంటుంది. ఆ ఇన్స్టిట్యూట్ ఏందో ఒకసారి చెక్ చేద్దాం. మరి పార్టిసిపేట్ ఇన్స్టిట్యూట్స్ పేర్లు ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఈ లింక్లో అయితే ఈ జోసాలో ఏ ఇన్స్టిట్యూట్ అయితే డైరెక్ట్ అండర్ సింగిల్ అంబరెల్లా కింద ఒకే గొడుగు కింద వస్తున్నాయి అనమాట. అన్నీ కలిపి ఒకే గొడుగు కింద రావటం. ఏ ఇన్స్టిట్యూట్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయో ఒకసారి చెక్ చేద్దాం. మరి 2025 పార్టిసిపేట్ చేసే ఇన్స్టిట్యూట్ మొత్తము ఇక్కడ 121 ఇన్స్టిట్యూట్స్ అయితే పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. జోసా కౌన్సిలింగ్లో 121 ఇన్స్టిట్యూట్స్. జోసాలో మీరు ఐఐటీలో అడ్మిషన్ రావాలంటే జేఈ అడ్వాన్స్ రాయాలి, అది గుర్తుపెట్టుకోవాలి. మిగతా వాళ్ళకి జేఈ మెయిన్ ద్వారా అయితే అడ్మిషన్స్ రావడం జరుగుతుంది. 121 ఇన్స్టిట్యూట్స్. ప్రస్తుతం ముందు ఐఐటీస్ చూద్దాం. మరి చూసినట్టయితే ఇక్కడ మనకి 23 ఐఐటీలు ఉన్నాయి. మన దేశంలో 23 ఐఐటీస్ ఉండి ఆ ఐఐటీస్ ఏంటంటే ఒక్కొక్కటి చూద్దాం. మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒరిస్సాలో ఉండదు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది పార్టిసిపేట్ చేస్తుంది. బాంబే కానీ, అదేవిధంగానే మండి కానీ, అదేవిధంగా ఐఐటి ఢిల్లీ, ఐఐటి ఇండోర్, ఐఐటి వెస్ట్ బెంగాల్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్, మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి హైదరాబాద్, ఐఐటి జైపూర్, 9 ఐఐటి కాన్పూర్, ఐఐటి మెడ్రాస్, ఐఐటి గాంధీనగర్, ఐఐటి పాట్నా, ఐఐటి రూర్కీ, ఐఐటి ధన్బాద్, ఐఐటి రోపార్, ఐఐటి వారణాసి, ఐఐటి గౌహతి, ఐఐటి బిలాయ్, ఐఐటి గోవా, ఐఐటి పాల్కాడ్, 21 ఐఐటి తిరుపతి, ఐఐటి జమ్మూ,
ఐఐటి ధారవాడ. మొత్తము 23 ఐఐటీలు ఈ యొక్క జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అదేవిధంగా మరి ఎన్ఐటీలు ఎన్ని పార్టిసిపేట్ చేస్తున్నాయి ఒక్కసారి చెక్ చేద్దాం. మొత్తము ఎన్ఐటీలు మనకి 32 అయితే కనబడుతున్నాయి. మనకి మీరు ఆల్రెడీ చెప్పినట్టు సార్ 31 అన్నారు కదా, ఇంకోటి ఎక్స్ట్రా ఎట్లా వస్తుంది అంటారు. 31 ప్లస్ ఐఐఎస్టీ అని ఒకటి యాడ్ చేయడం జరిగింది. ఈఎస్టీ అనేది ఒకటి యాడ్ చేసి మొత్తము ఈ 32 ఎన్ఐటీలు ఇది జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. దానిలో ఫస్ట్ వచ్చి జలంధర్, ఎన్ఐటి జలంధర్, ఎన్ఐటి జైపూర్, మరి అదేవిధంగా ఎన్ఐటి భోపాల్, ఎన్ఐటి అలహాబాద్, ఎన్ఐటి అగర్తలా, ఎన్ఐటి క్యాలికట్, ఎన్ఐటి ఢిల్లీ, ఎన్ఐటి దుర్గాపూర్, ఎన్ఐటి గోవా, ఎన్ఐటి అమీర్పూర్, ఎన్ఐటి సూరత్కల్, ఎన్ఐటి మేఘాలయ, ఎన్ఐటి నాగాలాండ్, ఎన్ఐటి పాట్నా, ఎన్ఐటి పుదుచ్చేరి, ఎన్ఐటి రాయ్పూర్, ఎన్ఐటి సిక్కిం, ఎన్ఐటి అరుణాచల్ ప్రదేశ్, ఎన్ఐటి జంషెడ్పూర్ 19th 20th, ఎన్ఐటి కురుక్షేత్ర, ఎన్ఐటి మణిపూర్, ఎన్ఐటి మిజోరాం, ఎన్ఐటి రూర్కెలా, ఎన్ఐటి సిల్చార్ అస్సాంలో ఉంటుంది, ఎన్ఐటి శ్రీనగర్, ఎన్ఐటి తిరుచిరాపల్లి, ఎన్ఐటి ఉత్తరాఖండ్, ఎన్ఐటి వరంగల్, సర్దార్ వల్లభాయ్, ఎన్ఐటి సూరత్, ఎన్ఐటి నాగపూర్. మరి 31 వచ్చి ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ అనేది ఇది రీసెంట్గా మరి మనకి ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత 2013-14లో పెడతాం జరిగింది. వెస్ట్ గోదావరి, దీని అడ్రస్ వచ్చి నేషనల్ హైవే 16 తాడేపల్లిగూడెం, వెస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్, ఇండియా. తర్వాత ఇది ఎక్స్ట్రా ఉండదు, ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సిబిపూర్. దీని అడ్రస్ వచ్చి బొటానిక్ గార్డెన్, హౌరా వెస్ట్ బెంగాల్లో ఉండటం జరిగింది. ఇది మనకి 31+1 మొత్తము 32 ఎన్ఐటి. దీని కూడా ఎన్ఐటి కింద మరి జోసాలో వస్తుంది. ఇది కూడా మరి మంచిదే. మనకి త్రిబుల్ ఐటీస్ ఎన్ని ఉన్నాయి? త్రిబుల్ ఐటీస్ 26. ఆల్రెడీ మనం చెప్పినట్టు 26 త్రిబుల్ ఐటీస్ ఉన్నాయి. ఈ త్రిబుల్ ఐటీస్ మరి త్రిబుల్ ఐటీ అటల్ బిహారీ వాజ్పేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గ్వాలియర్లో 1 త్రిబుల్ ఐటీ ఉంది, రాజస్థాన్లో 1 త్రిబుల్ ఐటీ ఉంది, మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ త్రిబుల్ ఐటీ గౌహతి ఉంది, త్రిబుల్ ఐటీ వెస్ట్ బెంగాల్, త్రిబుల్ ఐటీ హర్యానా, త్రిబుల్ ఐటీ హిమాచల్ ప్రదేశ్ అండ్ త్రిబుల్ ఐటీ చిత్తూరు. 3 సిటీస్ చాలా కాస్ట్లీ గురి, ఇది చాలా కాస్ట్లీ. దీనిలో చేరేటప్పుడు చూడండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వదోదర, త్రిబుల్ ఐటీ అలహాబాద్, త్రిబుల్ ఐటీ కాంచీపురం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డిజైన్ అండ్ కాంచీపురం, త్రిబుల్ ఐటీ జబల్పూర్, త్రిబుల్ ఐటీ మణిపూర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మణిపూర్, త్రిబుల్ ఐటీ తిరుచిరాపల్లి, త్రిబుల్ ఐటీ లక్నో 14th. 15th వచ్చేసి ధార్వాడ్, త్రిబుల్ ఐటీ ధార్వాడ్, త్రిబుల్ ఐటీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలు ఆంధ్రప్రదేశ్. 17 కొట్టయాం, త్రిబుల్ ఐటీ కొట్టయాం, త్రిబుల్ ఐటీ రాంచీపూర్. 18, 19 నాగపూర్, త్రిబుల్ ఐటీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నాగపూర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పూణే. మరోవిధంగా త్రిబుల్ ఐటీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బగల్పూర్. 22 భోపాల్, త్రిబుల్ ఐటీ భోపాల్, త్రిబుల్ ఐటీ సూరత్, త్రిబుల్ ఐటీ అగర్తలా, త్రిబుల్ ఐటీ రాయచూర్ కర్ణాటక, త్రిబుల్ ఐటీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వదోదర ఇంటర్నేషనల్ ధీరుభాయ్ కాంపస్. మొత్తము 26 త్రిబుల్ ఐటీస్ ఉన్నాయి. ఇప్పుడు జిఎఫ్టీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి చెక్ చేయండి. మొత్తం మనకి జిఎఫ్టీస్ 140 జిఎఫ్టీస్ ఉన్నాయి. గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్, అదర్ గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్. 1 వచ్చి అస్సాము యూనివర్సిటీ సిల్చార్, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెస్రా అండ్ గురుకుల్ కంగిరి విశ్వవిద్యాలయ హరిద్వార్. 4 వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పెట్ టెక్నాలజీ బదోని, ఇది ఎక్కడుంది మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ ఉంటుంది దీనిలో. 5 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ రీసెర్చ్ అండ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్. 6 స్కూల్ ఆఫ్ స్టడీస్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గురుదాస బిలాస్పూర్. 7 జేకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ ఫిజిక్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ అలహాబాద్. 8 వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్, ఇది మంచిది త్రిబుల్ ఐటీలో నంబర్ 1 దీనికి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఔరాగా. నా ఓటు అయితే 8ది మంచి బాగుంటుంది. ఇక్కడ కూడా ఇది ఎన్ఐటి కంటే ఎక్కువే, ఇక్కడ మంచి కోర్స్ ఉంది, విఎల్ఎస్ఐ కోర్స్, ఇది చేరొచ్చు. తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ రాంచీ, మరి శాంటి లోంగోవాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇది ఎక్కడుందంటే లోంగోవాల్ ఈ డిస్టిక్లో ఉంది, లోంగోవాల్ డిస్టిక్లో ఉంది. 11th మిజోరాం యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ అంటారు. స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ తేజ్పూర్ యూనివర్సిటీ తేజ్పూర్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ భోపాల్. 13
స్కూల్ ఆఫ్ 14th వచ్చి స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ న్యూఢిల్లీ, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ విజయవాడ. ఇది బీఆర్కి వాళ్ళకి ఇస్తారు. బీఆర్ గుర్తుపెట్టుకోండి. బీఆర్కి ఎవరైతే చేశారో విజయవాడలో 16th వచ్చి శ్రీ మాతా వైష్ణోదేవి యూనివర్సిటీ జమ్మూ కాశ్మీర్. 17th ఇండియన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నయా రాయ్పూర్. IIIT నయా రాయ్పూర్ వచ్చేసింది. ఇది GFTI కింద వచ్చింది. తర్వాత 18 యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. ఇది సెంట్రల్ యూనివర్సిటీ. మనము హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటాం కదా, హైదరాబాద్ యూనివర్సిటీ. ఇక్కడ చేరొచ్చు. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉండటం జరిగింది. 4 years కోర్స్ అయితే లేదు అనుకుంటే, ఇట్ హ్యాస్ ఓన్లీ 5 years కోర్స్ ఉంది. తర్వాత 19th వచ్చి పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ చండీగఢ్ ఉండటం జరిగింది. 20 జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ. నా ఓటు ఇక్కడ జవహర్లాల్ JNU మంచి కాలేజ్. ఇది అయితే నంబర్ 1 కాలేజ్. అసలు NIT కూడా పనికిరాదు. మరి తర్వాత IIIT భువనేశ్వర్. ఇక్కడ GFTS కింద వచ్చింది, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ భువనేశ్వర్. 21, 22 సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అస్సాము కోకరజగార్. పాండిచేరి టెక్నాలజీ యూనివర్సిటీ పుదుచ్చేరి. మరి ధనిఘాన్ చౌదరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అట్ వెస్ట్ బెంగాల్. అండ్ సెంట్రల్ యూనివర్సిటీ 25th రాజస్థాన్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్. 430 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ అండ్ ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ కుడ్లీ సోనీపట్లో ఉంది. 27 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్ప్రైన్షిప్ తంజావూరులో ఉంది. 28 నార్త్ ఈస్టర్న్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూజువెల్ అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ వారణాసి. 30th చండీగఢ్ స్వామి వివేకానంద టెక్నాలజీ యూనివర్సిటీ 30. తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ముంబై దీనిలో కెమికల్ ఇంజనీరింగ్ ఉండటం జరిగింది. ఇక్కడ ఎవరైతే చేరారో IOCLలో జాబ్ గ్యారంటీ. వీళ్ళు IOCLకి డైరెక్ట్గా అబ్జార్బ్ చేసుకుంటారన్నమాట. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ముంబై. దీనిలో కెమికల్ ఇంజనీరింగ్ ఉండటం జరిగింది. ఇది ఒరిస్సా క్యాంపస్లో ఉంటుంది. ఒరిస్సా క్యాంపస్. 32 నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్సిటీ షిల్లాంగ్లో మేఘాలయ. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ 33. 34 వచ్చి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అండ్ గౌర్ యూనివర్సిటీ సాగర్ 34. 35 వచ్చి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హర్యానా. 36 బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది మంచి క్యాంపస్లో. 36 కూడా బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాట్నా ఆఫ్ క్యాంపస్ 37. 38 వచ్చి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సేలం. ఘాటి శక్తి విశ్వవిద్యాలయ వదోదర. CU జార్ఖండ్ 40 జార్ఖండ్. మొత్తము 40 GFTs ఉన్నాయి. మరి చూసినట్టయితే మనం ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ 121 ఇన్స్టిట్యూట్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. మొత్తము 121 యూనిట్స్లో 23 IITలు ఉన్నాయి. 23 IITలు ఉన్నాయి. మరి విధంగా 32 NITs ఉన్నాయి. 26 IIITs ఉన్నాయి. అదేవిధంగా 40 GFTs. దీని యొక్క సీట్ మ్యాట్రిక్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. మనకి ఐఐటీలో ఎన్ని సీట్స్ ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. IITs సెలెక్ట్ ఇన్స్టిట్యూట్ ఆల్ ఇన్స్టిట్యూట్స్ 23 IITలు. ఈ 23 IITల్లో మనకి ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అనమాట, IITకి సంబంధించిన ఇన్ఫర్మేషను. ఇది ఇక్కడికి వెళ్ళినట్టయితే లాస్ట్ ఉండటం జరుగుతుంది. ఇది లాస్ట్ IITs ఎన్ని ఉన్నాయి మనకి 17,760 సీట్స్ అయితే ఇప్పుడు ఉండటం జరిగింది. 17,760 సీట్లు, 17,760 సీట్లు ఓన్లీ IITs వీఆర్ హ్యావింగ్. మనము NITsలో ఎన్ని సీట్స్ ఉన్నాయో ఒకసారి చెక్. ఇది NITsలో మనకి 32 NITs అన్నాం కదా, 31 ప్లస్ IIST ఒక మొత్తం 32 NITsలో ఎన్ని సీట్స్ ఉన్నాయో ఒక్కసారి ఇది NITకి సంబంధించిన ఇన్ఫర్మేషను. BR అంబేద్కర్ నేషన్ జలంధర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎన్ని చూద్దాము. టోటల్ 32 NITs మనకి 32 NITsలో మనకు ఉన్న సీట్లు ఏంటంటే 24,229 సీట్లు అండి. 32 NITలు. మరి IIITsలో 26 IIITsలో ఎన్ని సీట్స్ ఉన్నాయో ఒక్కసారి చెక్ చేద్దాం. మనకి ఇది IIITకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. 26 IIITs. ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. జస్ట్ చూసేసి వెళ్ళిపోవటం కదమ్మా, మనం హెల్ప్ చేయండి. నేను ఇంత మీకు కష్టపడి మరి మోటివేషన్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొస్తున్నాను కాబట్టి మన ఛానల్ని అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రీగా. దీనికి మీరు మనీ ఏమీ కట్టాల్సిన అవసరం ఏం లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచిది. ఈ 26 IIITలో దీనిలో ఎక్కువ ECE,
మరి అదేవిధంగా కంప్యూటర్ సిఎస్సి బ్రాంచ్లు ఉండటం జరిగింది. దీనిలో ఉన్న సీట్స్ మనకి 8,546 సీట్లు ఈ IIITలో ఉన్నాయి. మొత్తం 121 ఇన్స్టిట్యూట్స్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ద జోసా కౌన్సిలింగ్లో 121 పార్టిసిపేట్ చేస్తున్నాయి. మరి అదేవిధంగా జిఎఫ్టిఐ చెక్ మనకి జిఎఫ్టీస్ ఎన్ని 40 జిఎఫ్టీస్ ఉన్నాయి. 40 జిఎఫ్టీస్ గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఈ 40 జిఎఫ్టీలో ఎన్ని అస్సాం యూనివర్సిటీ నుంచి స్టార్ట్ చేశారు. అస్సాం యూనివర్సిటీ నుంచి స్టార్ట్ చేస్తే అస్సాంలో 27 సీట్స్, మొత్తం 27 సీట్స్ ఉండటం జరిగింది. ఈ అస్సాం యూనివర్సిటీలో చూసినట్టు 27 కాదు, బ్రాంచ్ వైజ్ పెట్టారు. చూద్దాం, మొత్తం చెక్ చేద్దాం. మరి అస్సాం యూనివర్సిటీలో మొత్తం 40 జిఎఫ్టీస్లో కలిపి 9,402 సీట్స్ అయితే ఉన్నాయి. మనం ఇప్పుడు ఏం చేస్తామో 23 ఐఐటీస్, మరి 23 ఐఐటీస్, 32 ఎన్ఐటీలు, తర్వాత 26 IIITలు, 40 జిఎఫ్టీలు. మీకు ప్రతి ఒక్కరు కూడా నోటెడ్ అయిపోయింది కదా. ఎడ్యుకేట్ అవ్వాలి. మన ఛానల్ యొక్క మోటో ఏంటంటే స్టూడెంట్స్ని, పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయాలా. మరి చూద్దాం మరి ఏముంది. స్టూడెంట్స్ మనకి జోసాకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే 25 మే అయితే రానున్నది. 25 మే 25th మే అయితే రానున్నది. మే 18th అయితే జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ రాస్తున్నారు కాబట్టి 25th ఆల్ ది బెస్ట్. మీకు ఇదంతా అర్థమైంది అనుకున్నాను. ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బై. ఏప్రిల్ సెషన్ కూడా ఆల్ ది బెస్ట్. ఎవరైనా రాసేవాళ్ళు ఉంటే థ్యాంక్స్ వెరీ మచ్. బాయ్.